ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18 నుంచి 20 వచనం వరకు. ప్రసంగి 5:18. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండటే ఇదియే వానికి భాగ్యము. 19. మరియు దేవుడు ఒకనికి ధనాధ్యాన సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదని కొనవలను. అట్టి వానికి దేవుడు హృదయమందు దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనుడు. Here this is a very important thing. The Lord wants to remind you today. Prophetic గా దేవుడు చాలా మందితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు చాలా కష్టపడి సంపాదిస్తున్నారు. 30,000 సాలరీ, 40,000, 50,000, 70,000, డిపెండ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన సాలరీ వస్తుంది. ఆ సాలరీని మీరు మీకోసం ఏం ఖర్చు పెట్టుకోకుండా మొత్తం కుటుంబానికి ఖర్చు పెట్టేస్తున్నారు. కుటుంబానికి ఇచ్చేయటం కానీ, ఈఎంఐలు కట్టేసుకోవటం కానీ, మీకున్న అవసరతలు తీర్చుకోవటానికి మీ డబ్బులన్నీ అయిపోతున్నాయి. అయితే దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేయమని చెప్పి ఈ పాయింట్ నేను రాసుకునేటప్పుడు ప్రత్యేకంగా ఈ పాయింట్ నా బిడ్డలతో మాట్లాడు. ఆయన నీకు ఉద్యోగం ఇచ్చింది నీ జీవితము తృప్తిగా ఉండటానికి. నీకు కావాల్సింది నువ్వు కొనుక్కోకుండా, నీ జీవితం నువ్వు ఎంజాయ్ చేయకుండా, రేపు చనిపోతే నీ జీవితంలో ఏం ఎంజాయ్ చేసావో నీకు తెలియకుండా చనిపోయే స్థితిలో నువ్వు నీ డబ్బుల్ని ఇతరులకు పంచిపెట్టేస్తున్నావు. కుటుంబానికైనా నీ కోసం కాకుండా ఈఎంఐలు కట్టుకుంటున్నావా, వేరే అవసరాలకు ఖర్చు పెట్టేస్తున్నావా? నేను తిరిగి మళ్ళీ జాగ్రత్తగా చదువుతాను, మళ్ళీ వినండి. మరియు కొనదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతికి ఉండుటయే ఇదియే వానికి భాగ్యము. ఇంగ్లీష్ లో ఏమని ఉంటుంది తెలుసా? నువ్వు సంపాదించింది, ఇట్ ఈస్ గుడ్ అండ్ ఫిట్టింగ్ ఫర్ వన్ టు ఈట్ అండ్ డ్రింక్ and enjoy all the labor which he toils under the sun, for it is his heritage. Heritage ante adi nee swasthyamu అని దేవుడు మాట్లాడుతున్నాడు. మొదట నువ్వు ఎంజాయ్ చేయి. You take what you want, you eat what you want. ఇది సొలొమోను అతి జ్ఞానవంతుడైన వ్యక్తి వాగ్దానము. ఈ బైబిల్ ని రాస్తూ, ఈ ప్రత్యేకంగా ప్రసంగి గ్రంథము రాస్తూ, ఈ వచనము రాస్తూ, నేను నాకున్న ధనం ఎంజాయ్ చేయలేకపోయాను, మీరు ఎంజాయ్ చేయండి. దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యము, మీరు కష్టార్జితమును మీకోసం మీరు కొంచెం పక్కన పెట్టుకొని తర్వాత మీరు ఇవ్వండి. ఎప్పుడు చచ్చిపోతావో తెలీదు. ఆయుష్ కాలం ఇంకెంత ఉంటుందో తెలీదు. రేపు చనిపోతే, రేపు రిటైర్మెంట్ కోసం సేవ్ చేసుకుంటాను, నేను దీనికోసం చేసుకుంటాను, దానికోసం చేసుకుంటానని అసలు ఒక్క రూపాయి కూడా నీ కష్టార్జితంలో తినకుండా, నీకు ఇష్టమైన బట్టలు నువ్వు కొనుక్కోకుండా, ఎవరో వాడుకుందిస్తే నువ్వు వాడుకోవటము దేవుని చిత్తము కాదు. దేవుడు అంటున్నాడు, ఇది నీ కష్టార్జితము తినుట నీ భాగ్యము. ఇట్ ఈస్ గాడ్స్ విల్. దాని తర్వాత మరియు దేవుడు ఒకనికి ధాన్య సమృద్ధి ఇచ్చి, ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదని అనుకొనవలెను. ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో నుంచి నువ్వు నీ కోసం ఏదైనా కష్టపడి కొనుక్కుంటున్నావు అనుకో, దేవుడు అంటున్నాడు, ఇది నేను నీకు ఇచ్చిన బహుమతి, ఇట్ ఈస్ ఎ గిఫ్ట్. నేను నీకు ఇచ్చిన భాగ్యం అని, నేను నీకు ఇచ్చిన ఆశీర్వాదం అని నువ్వు అనుకొనవలనని దేవుడు అంటున్నాడు. గిల్టీ కాన్షియస్ వద్దు. అయ్యో నా కోసం ఎక్కువ ఖర్చు పెట్టేసుకున్నాను, అనవసరం ఖర్చు పెట్టుకున్నాను, నేను పెట్టుకోద్దేమో, ఖర్చు పెట్టుకోకూడదేమో, నేను సేవ్ చేసుకుంటే బాగుండేదేమో. నీకు ఇది కావాలి, ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నావు ఇది కొనుక్కోవాలని, ఎన్నో రోజుల నుంచి ఇది నాకుంటే బాగుంది అనుకుంటున్నావు, కానీ కొనుక్కోట్లా. దేవుడు అంటున్నాడు, ఇట్ ఈస్ అ పవర్. ఇంగ్లీష్లో బ్యూటిఫుల్గా ఉంటుంది, తెలుగు ఏమాత్రం న్యాయం చేయట్లేదు. యాజ్ ఫర్ ఎవ్రీ మ్యాన్ టు హూమ్ గాడ్ ఈస్ గివెన్ రిచెస్ అండ్ వెల్త్, He has given the power to eat of it. అది తినడానికి శక్తిని కూడా దేవుడు ఇచ్చాడంట. To receive his heritage and receive and rejoice in his labor.
దిస్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈ రోజు నేను మీకు క్విక్ గా ఎలా మీ ఫైనాన్సెస్ డివైడ్ చేయాలో క్విక్ గా చెప్పబోతున్నాను. ఈ రోజు నుంచి యెషువా హౌస్ సంఘస్థులు అలాగే మీ ఫైనాన్సెస్ డివైడ్ చేసుకోవాలి. చేసుకుంటారా? యు వాంట్ ఎ క్విక్ టిప్? యా, రాసుకోండి. 50% ఆఫ్ యువర్ సాలరీ షుడ్ గో టు యువర్ నీడ్స్. 50% నీ కలిగిన ఇన్కమ్ మీ ఇంటికి గాను, మీ ఫుడ్ కి గాను, రెంట్ కి గాను, ట్రాన్స్పోర్ట్ కి గాను, మీ హెల్త్ కి గాను, ఈఎంఐలు కట్టుకోవడానికి మాత్రం వెళ్ళాలి. 50% రాసుకోండి. దిస్ ఇస్ బిబ్లికల్. ఇది డివైడ్ చేయటము, వాట్ ఎవర్ వీఆర్ టీచింగ్ యూ, ఫైనాన్షియల్ నాలెడ్జ్ మీకు ఇస్తున్నాము. క్రైస్తవులుగా అడుక్కునే పొజిషన్ మనకు రాకూడదు, ఇచ్చే చేతులుగా మనం ఉండాలి. సో 50% మీకు వచ్చే ఇన్కమ్ ఈ రోజు నుంచి సాలరీకి, 50% ఇంటికి, ఫుడ్ కి, ట్రాన్స్పోర్ట్ కి, హెల్త్ కేర్ కి, ఈఎంఐలు కట్టుకోవడానికి, రెంట్ కి మాత్రమే ఖర్చు పెట్టాలి. 50%. మిగతా 30% ఎవ్రీబడి రైట్ అవుట్. 30%. ద నెక్స్ట్ 30% నీ జీవితానికి కావలసిన అవసరతలు, వాంట్స్. ఇది నాకుంటే బాగుంటుందని అనిపించేది, విచ్ ఇస్ ట్రావెల్, వెకేషన్కి వెళ్ళడానికి, షాపింగ్ చేయడానికి, డిన్నర్స్ చేయడానికి, నీకు కావాల్సింది కొనుక్కొని తినడానికి, నీకు కావాల్సిన ఫ్రెండ్కి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ కానీ, ఇవన్నీ 30% సేవింగ్ ఉండాలి. 30%. నీకు కావాల్సిన వెకేషన్కి వెళ్ళడానికి, నీకు కావాల్సిన బట్టలు కొనుక్కోవడానికి, నీకు కావాల్సిన షాపింగ్ చేయడానికి, డైనింగ్ చేయడానికి 30%. డిసిప్లిన్డ్ గా 30% మీరు మీ కోసం తీసుకొని పెట్టుకోవాలని రోజు దేవుడు ఇష్టపడుతున్నాడు. వాక్యానుసారంగా చెప్తున్నానా, ఇష్టానుసారంగా చెప్తున్నానా? వాక్యానుసారంగా చెప్తున్నానా? గాడ్ వాంట్స్ యు టు ఎంజాయ్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్. నువ్వు కష్టపడిన దాని ఫలితము నువ్వు తినాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చాలా మంది ఇక్కడ మొత్తం అంతా ఫ్యామిలీకి ఇవ్వడం కానీ, లేకపోతే మొత్తం అంతా ఖర్చు పెట్టడం కానీ, రెండు ఎక్స్ట్రీమ్స్ లో ఉన్నారు. టుడే గాడ్ ఇస్ టీచింగ్ యూ సంథింగ్. నెక్స్ట్ 20%. మిగతా 20% ఎమర్జెన్సీ ఫండ్ కి గానీ, అతి అవసరమైన ఫండ్, రేపున్న రోజుల్లో ఏదైనా జరగచ్చు అన్న సమయంలో వాడాల్సిన డబ్బులు అన్నమాట ఇవి. 20% రిటైర్మెంట్ కి, అంటే మీ ఉద్యోగం అంతా అయిపోయిన తర్వాత మీకోసం మీరు బ్రతకటానికి, చనిపోయేంత వరకు మిమ్మల్ని మీరు చూసుకోవడానికి కావాల్సిన డబ్బులు 20% ఆఫ్ యువర్ సాలరీ ఈ రోజు నుంచి మీరు తీయాలి. డెట్ పేమెంట్ డబ్బులు, ఇన్వెస్ట్మెంట్ కి ఏదైనా పెట్టుకోవాలనుకున్నా, ఇన్వెస్ట్మెంట్ కి ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా ఆ 20% లో నుంచే తీయాలి. Tithes and offerings the first section లో నుంచి తీయాలి. 50% లో నుంచే the first section is the necessity, needs. It's a spiritual discipline. Tithes and offerings, కానుకలు, దేవుడికి ఇవ్వాల్సిన దశమ భాగము ఆ 50% లో నుంచే మీరు తీయాలి. అతి అవసరముగా రెంట్ ఏ విధంగా కట్టకపోతే మీ జీవితం నడవదు, ఆత్మీయ జీవితము కూడా మీరు ఆయన యందు మెప్పు పొందాలన్నా, ఆయన కోసము నిరీక్షణగా ఇటు స్టాండ్ ఫర్మ్ ఇన్ గాడ్, your tithes and offerings also ఆ 50% నుంచి రావాలి. ఇలా మీరు డిసిప్లిన్డ్ గా నడుచుకున్నట్లయితే మీరు కుటుంబాన్ని పోషిస్తారు, మీ సంతోషంగా మీరు కుటుంబంతో గడుపుతారు, మీకు ఇష్టారేచ్ఛలుగా మీకు కావాల్సింది కొనుక్కుంటారు, మీ ఫ్యూచర్ ని కూడా మీరు సెక్యూర్ చేసుకుంటారు. ఆమేన్. This is what God wants you to do today.